వెల్కమ్ టు ఆర్ఎఫ్ఐ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా పెనగలూరు మండల పరిధిలో బెస్తపల్లి అంబేద్కర్ సర్కిల్ వద్ద పెనగలూరు ఎస్ఐ రఘురాం ద్విచక్ర వాహనదారులకు తగు సలహాలు సూచనలు ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించడం వల్ల ప్రయాణం సురక్షితంగా ఉండి ప్రాణహాని జరగకుండా ఈ హెల్మెట్ రక్షణ కవచంగా ఉంటుందని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని, చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ద్విచక్ర వాహనదారులకు స్నేహపూర్వకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రఘురాం, ఏఎస్ఐ రెడ్డప్ప, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ ఉంటే సేఫ్ డ్రైవ్ ఉంటుంది, మన ప్రాణాలకి సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోయామనుకో, ఈ ఆడికి పోయినా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏముంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. అంటే మనకేమీ కాదని. హెల్మెట్ పెట్టుకోకపోతే మామూలుగా మనం ఏమనుకుంటాం, ఏమీ కాదు అనుకుంటాం. జరిగినప్పుడు దాని పరిణామము మనము చెప్పలేము. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కువ ప్రమాదాలు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల యాక్సిడెంట్లలో మరణాల కంటే పెరుగుతారు. వాడు హెల్మెట్ పెట్టుకున్నాడా లేదా, ఫస్ట్ పోయినాడు కదా, హెల్మెట్ పెట్టుకోలేదా అని అంటారు. మీరు ఆ ఏరియాలో అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తారా లేదా అని అంటారు. ఈ విధంగా మనం ఖచ్చితంగా ఈ అవేర్నెస్ క్యాంపులు ఎందుకు చేస్తున్నామంటే, ఇప్పుడు మనకు దగ్గరలో రాజంపేట ఏరియా ఉంటుంది. యూజువల్గా మీరు కడపత్రకి పోతూ ఉంటారు. దాదాపు ఎక్కువ శాతము బైకుల్లోనే జర్నీ చేస్తూ ఉంటారు. హైవేలో మనకు చాలా జాగ్రత్తగా వెహికల్స్ ఎక్కువ ఫ్లోటింగ్ కూడా మన కడప రాజంపేట హైవేలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం హెల్మెట్ ఉండడం వల్ల మన ప్రాణాలని కాపాడుకునేదానికి 100% గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయబాకండి, ర్యాష్ డ్రైవింగ్ చేయబాకండి. హెల్మెట్ వల్ల ఏమవుతుందంటే మనకు ఈ దుమ్ము దూరి నుంచి మనం రక్షించబడతామా, నీకు ఎండ నుంచి రక్షించబడతామా. మహా అయితే 2 రోజులు అలవాటు చేసుకోవడం కష్టం, 3వ రోజు అలవాటు అయిపోతుంది. ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. ఇది ఒకటి, ఇది ఇంకేమైనా ఇస్తున్నాను అంతేనా? ఓకే సార్. ఓకే.